మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు యేసు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ గూగుల్ మీట్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ పిల్లలమైనటువంటి మేమందరం కూడా చేరి మీ సన్నిధిలో మా తండ్రి మీ మాటలు విలువైనటువంటివి, సత్యమైనటువంటివి కనుక వాటిని గ్రహించేటటువంటి జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదిస్తారని చెప్పే నాకు వినే మీ పిల్లలకు కూడా అందిస్తారని కోరుకుంటూ క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున నా యొక్క శుభమును వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఈ గూగుల్ మీట్ను మనందరినీ కూడా కలుపుతూ దేవుని యొక్క మాటలు మీ అందరికి కూడా వినిపించడానికి మన మధ్యలో ఉన్నటువంటి మన సహోదరుడు సామ్ బ్రదర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు, సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఎప్పటి నుండో మీరు నడిపిస్తున్నారు, అందరు జాయిన్ అవుతున్నారు. వారందరూ కూడా దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినాలని మరొకసారి కోరుకుంటూ ఈనాటి మన అంశము ఆశ అనే వల వేసి నీ ఆశయాన్ని చెరిపేది ఎవరు అన్నటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ యొక్క సమయంలో ఆశ అనే వల వేసి మీ ఆశయాన్ని చెరిపేది ఎవరు? ఆశ. ఈ ఆశ అనేటటువంటిది ప్రతి మానవునికి ఉంటుంది. ఆశ ఉండకూడదని కాదు, కానీ ఆశ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మన ఆశ దేని మీద పెట్టుకోవాలి, ఎవరి మీద పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి అన్నటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచిద్దాం. అందుకే మీకు ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆశ పడ్డటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ఆ ఆశ దేవునికి అనుకూలమైందా లేకపోతే కాదా, దానివల్ల ఏమైనా మనకి ఇబ్బందులు జరుగుతాయా అన్నటువంటి అన్ని కూడా క్షుణ్ణంగా మనకిచ్చినటువంటి ఈ కొద్దిసేపు సమయంలో మనం జాగ్రత్తగా దాని పరిశీలన మనం చేద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఆశపడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు. అది దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆశ కలిగి ఆయన రాజ్యానికి అర్హత లేకుండా పోగొట్టుకున్నటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. మరి సాధారణమైనటువంటి వారైతే మనం వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ మహాభక్తులే బైబిల్ గ్రంథంలో వారిని దేవుడు రాయించాను. వారి గురించి, వారి యొక్క జీవితాలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక, వారి చూపులు కావచ్చు, వీటన్నిటి గురించి చక్కగా దేవుడు మనకు రాయించి ఇచ్చాడు. ఆశ అనేటటువంటిది వయసును బట్టి పెడతాడు అపవాది అనేటటువంటి వాడు. మనలో ఆశ కలిగించేది అపవాది కలిగిస్తుంది మనకి. ఎందుకంటే ఉన్న ఆశ కంటే ఎక్కువగా ఆశ పెట్టేవాడు వాడు. ఆశ ఉండాలి, కానీ దానికి ఏం చేయాలంటే మనకు తెలుసు. పౌలు గారు గలతీలోకి రాస్తూ 5వ అధ్యాయంలో మనతో మాట్లాడతాడు. ఆత్మ ఫలాలలో చివరి మాట మనకు ఉంటుంది, అందులో ఆశ నిగ్రహం అని ఉంటుంది. ఆశ నిగ్రహం అనేటటువంటి పదం మనకు కనపడుతుంది. చాలా ఉంటుంది వాటిల్లో, మనకు ప్రేమ కానీ సంతోషం ఇవన్నీ ఉంటాయి, కానీ ఆశ నిగ్రహం అనేది ఒకటి ఉంటుంది. మనిషికి ఆశ ఉన్నప్పుడు దానిని నిగ్రహించుకోగలిగినటువంటి వారు మాత్రమే గొప్పవారైపోతారు. కొన్ని ఎగ్జాంపుల్ మీతో మాట్లాడతాను. షుగర్ పేషెంట్స్ ఉంటారు అనుకోండి. డాక్టర్ చెప్తారు వాళ్ళకి, అమ్మ నీకు షుగర్ ఎంటర్ అయింది, మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అని అడుగుతారు. ఎవరికి లేదండి మాకు అని అంటారు. సరే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలండి, మీరు షుగర్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, ఇదిగో ఈ మెడిసిన్ వేసుకోవాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తూ షుగర్ పేషెంట్లకు ఎస్పెషల్లీ ఆ ప్రిస్క్రిప్షన్ మీద వన్ సైడు మెడిసిన్ రాస్తూ వన్ సైడ్లో ఏముంటుందంటే దాని మీద ఏ ఆహారం మనం తీసుకోకూడదు, ఏ ఆహారం తినచ్చు అని రాసి పెడతారు దాని మీద. అప్పుడు మనం ఆ మెనూని చూసుకుంటాం, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు అని. గతంలో బాగా స్వీట్ తినే అలవాటు, ఫ్రూట్లు తినే అలవాట్లు అనుకుందాం షుగర్ పేషెంట్లకు.
కానీ మీకు ఇష్టమైనటువంటి ఈరోజు స్వీట్ చేశానని బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వారి ఇంటికి వెళ్ళినప్పుడు అన్నారనుకోండి, చూస్తాం. ఏం కలుగుతుంది మనకి చూసిన వెంటనే? ఆశ. ఎందుకంటే తినే ప్రాణం కదా గతంలో. ఇష్టంగా తిన్నాం కదా. అందువల్ల ఆశ అనేది కలుగుతుంది. వెంటనే ఏం గుర్తొస్తుంది ఆశ కలిగినప్పుడు అంటే? డాక్టర్ చెప్పింది గుర్తొస్తుంది. ఆ మెనూలో ఇది ఉందా లేదా అని చూస్తాం మనం. డాక్టర్ రాసిన మెనూలో నేను తినవలసినటువంటి ఆహార పదార్థాలలో ఈ స్వీట్ ఉందా లేదా అని చూసుకుంటాం మనం. అంటే ఆ ఫ్రూట్ ఉందా లేదా అని చూసుకుంటాం. షుగర్ ఉండేవాళ్ళు సుమి నేను చెప్పేది. అప్పుడు డాక్టర్ చెప్పినట్టుగానే వారు వింటారు, అదే ఫాలో అవుతారు. అంటే నేను తినేటటువంటి ఆహార పదార్థములో ఇవి ఉన్నాయి, తినకూడని ఆహార పదార్థంలో నాకు ముందు పెట్టినటువంటి ఉంది అని చూడంగానే నోరు ఊరిపోద్దండి తినాలని. అప్పుడు ఏం చేయాలి అంటే అలాగా కట్టేసేసుకోవాలి. కొంతమందికి ఇంకా తినాలన్నటువంటి ఆశ, కానీ దాన్ని ఏం చెబుతుందంటే నిగ్రహించుకోవాలి. అంటే మనం బ్రతకాలి అంటే ఏం చేయాలంటే నిగ్రహించుకోవాలి. షుగర్ పేషెంట్లు జబ్బుతో చనిపోకూడదు అనుకుంటే, ఇంకా రోజు రోజుకు షుగర్ పెరిగిపోకూడదు అనుకుంటే, ఆ స్వీట్ కానీ ఏదైనా మన దగ్గర పెట్టినప్పుడు అవన్నీ మనము ఆశ పడతాం, కానీ వాటిని తినకూడదు. తినకుండా ఉంటేనే మనం చాలా రోజులు మనం బ్రతుకుతాం. భూమి మీద మనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా మనం బ్రతకాలంటే ఈ శరీరానికి వద్దన్నటువంటి పదార్థాలు ఎలాగైతే డాక్టర్ చెప్పినప్పుడు తీసుకోమో, అలాగే ఇంకా బీపీ పేషెంట్లకు ఉన్న వాళ్ళకి ఫ్యాట్గా ఉన్నటువంటివి కానీ ఇలాంటి ఆయిల్గా ఉన్నటువంటివి కానీ, డాక్టర్ కాబట్టి చెబుతున్నాను మీకు, ఆయిల్ ఉన్నటువంటి పదార్థాలు కానీ అలాగే సాల్ట్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి అని. ఎందుకంటే ఒక మనిషి ఒక రోజుకు 5 గ్రాములే తీసుకోవాలి సాల్ట్. ఎంత తీసుకుంటున్నారు చూడండి. 5 గ్రాములే. ఎంత ఉంటుంది? 5 గ్రాములు చాలా తక్కువ కదా. అది తీసుకోకూడదు, తగ్గించాలి, కంప్లీట్ తీసేయండి అంటారు. వేసుకోవాలా తక్కువ, అలాగే చప్పగా తింటామండి అనుకుంటారు. కానీ ఏం గుర్తొస్తుంది అంటే, ఇదిగో బ్రెయిన్ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే వన్ సైడ్ పెరాలసిస్ వస్తుంది, మీరు అది వేసుకోవటం వల్ల ఉప్పు తగ్గించండి 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 అంట. అలాగే ఒకసారి తగ్గించకపోయినా క్రమక్రమంగా తగ్గించుకొని అలవాటు చేసుకుంటాం మనం. అలాగే మన జీవితంలో ఎన్నో తప్పులు చేయడానికి అలవాటు పడినటువంటి శరీరాలు ఇవి. ఆశపడాలని, కావాలని, ఏదోదో చెయ్యాలని, ఎదుటోళ్ళు బైక్ కొనుక్కున్నారు అనుకోండి, ఏదో కేటీఎం బైక్ ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండేది, మనకు కూడా మన చిన్నది ఏదో ఉంటది, కానీ అలాంటివి తీసుకోవాలని ఆశ మనకు ఎక్కువ. ఒక కారు ఉందంటే కారు కావాలి, మనకు ఉన్నదంతా సర్దుకుండేది మనకు ఉండదు. ఎవరో ఇంటికి వెళ్తాం మామూలు చుట్టాలు చూడడానికి, ఫ్రెండ్స్ ఇంటికో, వాళ్ళంటే పెద్ద 55 ఇంచెస్ టీవీ ఉందనుకో, మన చిన్న 32 ఉందనుకోండి, ఆశ మనకు కూడా బాగుంటది కదా తెచ్చుకుంటే ఆశ. కానీ ఆశ ఉంది, కానీ నిగ్రహించుకునేటటువంటి విధంగా ఉండాలి మనకు. అది ఆ సందర్భాలే మనం ఈ యొక్క రాత్రికాల సమయం కూడా మనం మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ క్రైస్తవులకు ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి, తీసేసుకోవాలి. చెయ్యాలన్నటువంటి ఏదైనా తప్పిదాలు చేయాలనుకుంటున్నప్పుడు యాజ్ యూజువల్గా ఎప్పుడు కంటిన్యూగా చేసేటి అవన్నీ మన ఆత్మకు సంబంధించినటువంటి ఏవి చేయకూడదని డాక్టర్ మెనూ రాసిచ్చాడే, అలాగా మన దేవుడు ఇలా రాసిచ్చాడు మనకి ఇందులో. ఏమి చేయకూడదు, ఏమి చేయొచ్చు, ఏమి చేస్తే దేవుడు చెప్పినవి మనం చేయాలి, వద్దన్నటివి మనం చేయకుండా ఉండాలి. అందుకే ఆదాము అవ్వలకు పెద్దగా మెనూలో ఏమి ఇవ్వలే, ఒకటి మాత్రమే ఇచ్చాడు ఆయన. అంటే మొత్తం అన్ని తినమనండి అని అన్నాడు. తోటలో ఉన్నటువంటివి ఒక్కటి మాత్రం, ఏంటి ఒక్కటే తినకుండా ఉండలేరండి? ఆ ఒక్కటి తినకుండా ఉండలేదా ఎవరైనా సరే? మనకు కూడా ఎప్పుడైనా చెప్తారు, ఒకటి ఏం తినకూడదు డాక్టర్ గారు అంటే, ఈ ఒక్కటేనండి, ఈ ఫ్రూట్ ఒక్కటే తినకూడదు అన్నారు అనుకోండి, ఒకటే కదా, మిగతా అన్ని తినొచ్చు కదా అనేస్తాం మనం. ఆ ఒక్కటి తినిందండి, ఎందుకు తెలుసా? అది చూపునకు రమ్యమైందిగా ఉందంట అది. ఆ ఒక్కటైనా కానీ చూడటానికి రమ్యంగా బాగుంది అని చెప్పేసేసి ఆశపడి దాన్ని తినేసేసారు. అందుకే ఆశపడి దేవుడు వద్దన్న దానిని ఏది మనం తినకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో మనకి ఏదైతే చేయకూడదని రాశాడో అది మనం చేయకూడదు, ఏదైతే చేయమని రాశాడో అది మనం చేయాలి. అది ఆత్మీయ జీవితానికి. వద్దన్న దానిని ఎలాగైతే డాక్టర్ చెబితే మనం తింటే మళ్ళీ ఆ పేషెంట్ ఆడు చనిపోతాడో అర్థాంతరంగా, అలాగే దేవుడు వద్దన్న దానిని మనం తీసుకోవటం వల్ల, చేయటం వల్ల, ఆ తప్పిదం మనం చేయటం వల్ల మన ఆత్మకు సంబంధించినటువంటిది మన జబ్బు పడిపోతుంది అది. అందుకే మనం చాలా జాగ్రత్త, బలహీన పడిపోతాం మనం ఆత్మీయ స్థితిని. కనుక వద్దన్నటువంటి దేనినైనా కూడా మనం చేయకోకుండా మనం ఉండటము చాలా మంచిది అని బైబిల్ గ్రంథంలో ఉంది. మనకు ఒక మాటను మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, దేవుడు అంటాడు, ఒకసారి ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుతూ, అయ్యా మీరందరూ కూడా యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం లేదు,
అని ఎర్ర సముద్రాన్ని అదంతా దాటించుకొని తీసుకొని వచ్చిన తర్వాత, యోర్దాన్ నది దాటి వచ్చిన తర్వాత, నాయకత్వము మోషే గారి తర్వాత నాయకత్వం యెహోషువ గారికి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. దేవుడు ఆయనకి చెప్పాడు, ఎరుకో అనేటటువంటి పట్టణం ఒకటి ఉంది కదా, ఆ ఎరుకో పట్టణంలోనికి మీరు వెళ్ళండి, యుద్ధం చేస్తే అప్పుడే యుద్ధాలంటే బంబేలు ఎత్తిపోతున్నారు ఇశ్రాయేలులు, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఊరక నిలుచుండి చూడండి అని చెప్పేసి 7 రోజులు ప్రదక్షిణ చేయమండం, ఇలాగా అంత చెప్పేస్తాడు మనకు తెలిసిన సందర్భం. అయితే వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ చెప్తాడు, అక్కడ అందరినీ చంపేయండి, అన్ని నిర్మూలన చేయండి, పశువులు కానీ మనుషులు కానీ అందరినీ, కానీ అందులో నుండి ఏది మీది తీసుకుని రావద్దు, అది శపితమైంది అంటాడు. ఎరికో పట్టణంలో ఉన్నటువంటిది శపితమైనటువంటిది ఎరికో పట్టణము నా దృష్టిలో, కాబట్టి అందులో ఉన్నటువంటి ఏ విలువైన సంపదైనా కావచ్చు మీకంటికి కనపడింది, అది ఏది కూడా తీసుకుని రావద్దు, దాన్ని సర్వనాశనం చేసేయండి, నిర్మూలన చేసేసేయండి అని దేవుడు చెప్పి పంపిస్తాడు. ఇశ్రాయేలు జనాంగం వెళ్తారు. యోధులందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఆ ఎరుకో గోడలు కూలిపోవడం, అందరూ లోపలికి వెళ్ళిపోవడం, ఇష్టం వచ్చినట్టుగా ఆ జనాలందరినీ చంపేసేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఉంటారు. ఒక అతనికి మాత్రము నేను చెప్తుంటే మీకు స్పార్క్ అవుతా ఉంటది. ఇంకా అది ఒక 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 అతనికి మాత్రం ఏం జరిగిందంటే, ఇలాగ తీసి డోర్ తీసి ఇలాగ చూశాడు ఒక హౌస్ లో. చూసిన వెంటనే ఇక అందరినీ చంపేస్తున్నారు, అని చేస్తున్నారు. ఈతనికి మాత్రం అతని పేరే ఆకాన్. అతని పేరు ఆకాన్. అతను ఏం చేస్తాడు, ఇలా డోర్ తీశాడు. డోర్ తీసిన వెంటనే లోపల ఏముంటుంది అంటే బంగారు కనపడుతుంది, వెండి కనపడుతుంది, అలాగే విలువైనటువంటి సీనారు పై వస్త్రం ఒకటి కనపడుతుంది, మంచిది, విలువ కలిగింది. అది చూసిన తర్వాత అతను చెప్తాడు, అతను ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. మనకు అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటో, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం మనం. దయచేసి చదివి వినిపిస్తారా? 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రములు 200 తులముల వెండిని. దోపుడు అంటే మనం కష్టపడిన సొమ్ము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని పొడవుగా ఉండేటటువంటిది నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. ఎందువల్ల ఆశ కలిగింది? చూడటం వల్ల. ఎందువల్ల ఆశ కలిగిందంటే చూడటం వల్ల. చూసిన తర్వాతనే ఎక్కువగా ఆశ కలుగుతుంది మీకు. అందుకని ఇప్పుడు పంపించినటువంటి ఈ పోస్టర్లో పైన బ్రదర్ అదే పెట్టారు, లోకములో ఉన్నదంతయు శరీరాశ మధ్యలో నేత్రాశ అని ఉంటుంది. జీవపు డమం పక్కన పెట్టండి, మన సబ్జెక్ట్ మధ్యలో ఉండేది కాబట్టి నేత్రాశ అనేది ఉంటుంది. అది చూసినప్పుడు కావాలని కోరుకుంటుందండి. అందుకే ఏం చూశాడు అతను అంటే, నేను చూసి వాటిని ఆశించాను అంటున్నాడు. మనిషి ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఆశ కలుగుతుందండి. ఈ వ్యక్తి చూశాడు, ఆశపడ్డాడు. ఏంటంటే 70 తులముల బంగారు కమ్మి ఒకటి, 200 తులముల వెండి, ఒక మంచి సీనారు పై వస్త్రాన్ని నేను చూసినప్పుడు నాకు ఆశ కలిగింది అని చెబుతున్నాడు. ఒకసారి మన కొంతమంది స్త్రీలు ఉన్నారు, సిస్టర్స్ అందరు ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమన్నా అనుకోకుంటే ఒక మాట చెప్తాను. ఎప్పుడైనా సిబిఐ వాళ్ళు కానీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంట్రాగేషన్ వాళ్ళు కానీ మన ఇట్లా సోదాలు చేయడానికి ఏసీబీ అని ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆస్తుల కంటే ఎక్కువగా సంపాదించటము, వారికి వచ్చినటువంటి శాలరీ కంటే మరీ ఎక్కువగా సంపాదించటము, లంచం తీసుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా వచ్చి ఇలాగా ఇళ్లను జప్తి చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో కొంచెం క్యాష్ కనపడుతుంటుంది, అలాగే కొద్దిగా బంగారు కనపడతాయి, ఇవన్నీ వెండి కనపడుతుంటాయి, ప్లేట్లు అంట వాళ్ళ దేవతలకి సంబంధించినవి ఏవో చేపించుకుంటుంటారు. కానీ ఎక్కువ శాతం అక్కడ నగలు కనపడతాయండి. ఆ సోదాలు చేసినప్పుడు ఎక్కువ శాతం నగలు కనపడతాయి. ఉంగరాలు, నగలు, వడ్డానాలు, నక్లెస్లు, ఇలాంటివన్నీ. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? స్త్రీలకు సంబంధించినవి. సంపాదించింది ఎవరు? అతను. ఇప్పుడు పోలీసులు వచ్చి పట్టుకెళ్ళేది ఎవరిని? పురుషులను. పెట్టుకునేది వాళ్ళని కదా తీసుకెళ్ళాలి. ఇంతకీ వీళ్ళకి ఆశ ఎందుకు కలిగింది అని అంటే, ఈయనకి ఆకానుక కలిగినటువంటి ఆశ ఏంటంటే, తీసుకెళ్తే మా భార్యకు పెట్టచ్చు, మా అమ్మాయికి పెట్టచ్చు అని. అది దానికి వెళ్ళాడు.
వాళ్ళు బాగుండాలని కోరుకున్నాడు. అందరికంటే బాగుండాలి మా ఇంట్లో అనుకున్నాడు. కానీ ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతా బలైపోయింది. ఆయన ఆయన కుటుంబం అంతా బలైపోయింది. ఎందుకంటే దేవుడి చెప్పినటువంటి ఆజ్ఞ అలాంటిది. ఏదో నేను ఏం చేశానండి అని అంటే, ఆజ్ఞ అతిక్రమే పాపం అని మనకు తెలుసు కదా. నువ్వు ఏది తీసుకోవద్దు అని అన్నాడు. అలాంటి ఆయన ఆశ కలిగిందండి. ఒక పురుషుడికి బంగారం మీద ఆశ ఏంటంటే, ఎక్కువ స్త్రీలకు కదా బంగారం మీద ఆశ. ఆయనకి ఎందుకు కలిగిందంటే ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు అప్పుడు. ఆశ కలిగింది కాబట్టి పోయాడు. ఎవరేశారు ఈ ఆశ అనేది? ఇప్పుడు చేపలు పట్టేటటువంటి మత్స్యకారులు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర ఒక 5-6 వెరైటీలు ఉండేటటువంటి వలలు ఉంటాయి చేపలు పట్టేటివి. కానీ మనకు బైబిల్లో చూసేటటువంటి మనకు రాయబడిన నేను పెట్టిన ఈ టైటిల్లో ఆశ అనే వాళ్ళంట. అంటే ఇలాంటి వాళ్ళని అడిగారు అనుకో, మీ దగ్గర ఏమైనా ఆశ అనే వల ఉందంటే, అలాంటి మా దగ్గర లేవండి, ఏ వలలైనా చూపిస్తాం కానీ ఈ వలలు లేవండి అని అంటాడు. ఈ వలలు ఎవరి దగ్గర ఉంటాయంటే అపవాది దగ్గర ఉంటాయి. ఈ వలలు 1 కాదు 2 కాదు సుమి, చాలా రకాలైనటువంటి వలలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏ వయసు వాళ్ళకి ఏ వల వేస్తే బాగా పడిపోతారు అని ఆ వలలు, ఆ టెక్నిక్ అపవాది ఉపయోగిస్తూ ఉంటది. ఎవరికి అని అంటే, ఎవరైతే దేవునిలో బాప్తిసం తీసుకొని వాక్యానుసారంగా పరిశుద్ధమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి ఈ వల విసరడం అనేటటువంటిది అపవాది నేర్చుకుంటాడు. వాడు దగ్గర ఉంటాడు. ఎందుకంటే ఒక్కసారి మనం బాగా ఆలోచిద్దామండి. అపవాది మన దగ్గరికి వచ్చి ఎక్కువగా మనల్ని శోధించాలంటే బాప్తిసం తీసుకుని వెంటనే రాడు వాడు మన దగ్గరికి. ఎందుకు రాడు తెలుసా? ఈ లోకానికి, లేకపోతే మీరుండే ప్రాంతంలో, మేముండే ప్రాంతంలో దేవుని నమ్మి, అప్పో వీళ్ళు మంచి భక్తులండి, వీళ్ళు పరిశుద్ధులండి, వీళ్ళు పాపం లేని వాళ్ళండి అని సమాజానికి మొత్తం తెలిసినంత వరకు అపవాది వేడి చేస్తాడండి. మనము విశ్వాసం అనేటటువంటి ఆ అభిప్రాయం అందరికీ రావాలి. మన చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ వీధిలో కావచ్చు, మీరు ఉండేటటువంటి ఆ టౌన్లో కావచ్చు, అందరికీ ఈయన దేవుని భక్తులు అని వచ్చినంత వరకు ఆగుతాడు వాడు. అంటే మన దేవుడి భక్తులు అని చెప్పి, దైవ భక్తులు అని అందరికి తెలిసిపోయిన తర్వాత అప్పుడు వాడు వెలవేయడానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలుసా? ఏదైతే మనకు బలహీనం ఉందో ఆ బలహీనమైనటువంటి వలను తీసుకొచ్చి వేసేస్తాడు వాడు మనకి. ఆ బలహీనమైనటువంటి వలను తీసుకొని వేస్తాడు వాడు. ఇప్పుడు ఒక భక్తుని గురించి మనం ఆలోచిద్దాం. యోసేపు గారు పోతిఫర్ ఇంట్లో పెరిగేటప్పుడు ఆ ఇల్లు మొత్తం ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఇల్లు మొత్తం ఆయన భార్యను తప్ప, నీవేనయ్యా దీని మీద మొత్తం కమాండింగ్ చేయాలి, నువ్వే అధికారివి, పొలం విషయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మొత్తం నువ్వే చేయాలని అన్నాడు. కానీ ఏ విషయంలో కూడా ఇది ఈ ఆకానులాగా ఏదైనా బంగారు కానీ వెండి కానీ పై వస్త్రాలు కానీ పట్టుకొని పారిపోలే యోసేపు గారు. ఆయనకి ఏ వలేసింది? ఈడు బంగారుకు పడిపోయేటోడు కాదు, ఎండికి పడిపోయేటోడు కాదు, చీనారుపై వస్త్రాలకు పడిపోయేటోడు కాదు. ఈ ఏజ్కి నేను ఏం వల వెయ్యాలి అని అంటే, ఇదిగో పోతిఫరు భార్యను వేసేసాడండి. ఆ భార్య రూపంలో వేసేసాడు వల. కానీ ఏమన్నాడు తెలుసా? నేను దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి దుష్కార్యము నేను ఎలా చేస్తాను అని చెప్పి పారిపోయాడండి. ఆ వలలో చిక్కుబడకుండా పారిపోయాడు. వేసేసింది వల, కానీ ఆ వలలో చిక్కుబడలేదు, పారిపోయాడు. అంటే ఆ ఏజీలో ఏం వేయాలో తెలుసు, ఏ ఏజీలో ఏ వల వేయాలి ఇదే చెప్పాను. చాలా వెరైటీలు ఉంటాయని, మన దగ్గర వలలు చాలా ఉంటాయని. ఈ ఏజీలో ఏదైతే వేస్తే సరిపోతుంది అని ఆ బలహీనమైన సమయంలో అది వేసేస్తాడు. పడ్డాడా? పడలే. చాలా నిరాశ చెందాడండి. అవ్వకేసేసాడు, సింపుల్గా పడిపోయింది. అవ్వకేం చెప్పాడు? ఏమి చెప్పలేదు, మీరు దేవతలు అయిపోతారు అని అన్నాడంతే. ఇంతగా యాక్చువల్లీ ఆమె ఎవరు? మనం అందరం ఎవరము? మనం దేవతలమా దేవుని పిల్లలమా? దేవుని పిల్లలం మనం. మరి దేవత అంటే ఎవరు బైబిల్ ప్రకారంగా? సర్వెంట్స్ వాళ్ళు. మనోళ్ళు కూడా చూడండి, బైబిల్ తెలిసిన వాళ్ళని అసలు నిజంగా చెప్పాలంటే క్రైస్తవులు వాళ్ళ పిల్లలకి ఎవరైనా మంచి ఎప్పుడైనా క్రిస్మస్కో ఇంకొక పండుగలకి వైట్ అండ్ వైట్ మంచి డ్రెస్ చేసుకుని అమ్మాయి ఇలాగ వచ్చింది అనుకో, అమ్మో ఏంజల్ లాగుంది అంటాం. అంటే ఏమని అర్థము? నీ బిడ్డను, మీ పిల్లలు మీరేమంటున్నారు? స్వతంత్రులను పోయి, స్వతంత్రం పిల్లలు, దేవుని పిల్లల్ని మీరేమంటున్నారంటే సర్వెంట్ అని పిలుస్తున్నారు. అదే పేర్లు పెడుతున్నారు, ఏంజల్ అని. ఏంజల్ అంటే సర్వెంట్ అని అర్థం. దేవదూత ఇదే చెప్పింది, మీరు దేవుళ్ళు అయిపోతారనలా, దేవదూతలు అయిపోతారని అనేది. ఆల్రెడీ దేవుని స్వరూపాలు వాళ్ళు, దేవదూతలు అయిపోతారు. వేసేసింది వాళ్ళండి సింపుల్గా అండి, ఎలాగ పడిపోతారని. ఆదాము గారికి వేసేసింది, ఆదాము పడిపోలేదు. ముందు అపవాది ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఆదాము దగ్గరికి వెళ్ళింది. ఆదాము మోసపరచబడలేదు కానీ అని ఉంటది. మనము కొన్ని ఆటలు ఆడుతుంటారు చూడండి. క్రికెట్ అయితే డైరెక్ట్గా కొడుతుంటారు, బాల్ కొడుతుంటారు బ్యాట్తో, ఒకరు బౌలింగ్ వేస్తుంటే.
ఒక ఆట ఉంటుందండి, చాలా బాగుంటుంది అది. అంటే నేను ఆడింది కాదు కానీ చూస్తాం కాబట్టి చెప్తున్నాను. క్యారమ్స్ అని ఉంటుంది కదా, డైరెక్ట్గా ఈ కాయిన్ వేయడు, ఈ కాయిన్ ఇంకొక కాయిన్ కొడితే కానీ పడదు. అది దాని ఆట, దాని నియమం అది ఆటలో. అలాగే డైరెక్ట్గా ఈ అపవాది అనేవాడు ఆదాం దగ్గరికి వెళ్ళాడు, కానీ పడిపోలా. అందుకే ఎవరి ద్వారా కొడితే పడిపోతాడని అవ్వ అనే కాయను కొట్టంగానే అవ్వ పోయి ఆదాంను కొట్టింది, ఆదాం పోయి పడిపోయాడు. అదండి వాడు వేసే వలలు ఇలా ఉంటాయి. ఎలా చేస్తేనని ఏం పని ఉందండి, ఎవరిని మింగుతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఎంతంటే అపవాదికి తనకు సమయం కొంచెమేనని రాత్రింబగళ్ళు ఉన్నాడంటండి వాళ్ళు మేల్కొని. ఎందుకో తెలుసా, దేవుడు ఏదైతే చెబుతాడో దానిని కాపీ కొడతాడు వీడు అపవాది. ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని అంటే అపవాది ఆయనే నిద్రపోకపోతే నేను నిద్రపోతే ఎలా అని చెప్పి వీడు కూడా రాత్రింబగలు వర్క్లో ఉన్నాడంటండి. ఎందుకంటే ఎవరిని మృంగేయాలని రాత్రి పగలు డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉన్నాడు వాడు. వాడేం ఖాళీగా లేడండి అపవాది. ఏం చేస్తున్నాడంటే ఎవరు దేవుని భక్తులు ఉన్నారు, ఎవరు కొత్తగా వచ్చారు, ఎవరు ఆత్మీయ స్థితిలో డెవలప్ అయిపోయారు, వారిని ఎలా పడగొట్టాలి, ఏం చేస్తే పడిపోతారు వాళ్ళు, ఏం చేస్తే సంఘానికి రాకుండా ఆగిపోతారు, ఏం చేస్తే బలహీనులైపోతారు ఆత్మీయమైనటువంటి స్థితిలో, అలాంటిది వాడు చేస్తాడండి. బలహీనమైనటువంటి సమయంలో అపవాది వేసేటటువంటి వల ఇది. దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అవ్వ పడిపోయింది, ఆదాం గారు పడిపోయారు. అలాగే ఇప్పుడు మనం అనుకున్నాం ఇలాగ మొత్తం అందరూ చాలా మంది అండి. కాబట్టి యోసేపు గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయినటువంటి వల వేరండి. మనం ఇంకొకసారి మనం ఆలోచన చేస్తే యోసేపు గారికి వేసినటువంటి వల ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదండి, ఆ వల వేసింది ఇస్కరియోతు యూదాకు ఇలా. ఎందుకంటే ఇస్కరియోతు యూదాకు అది కాదు కావాల్సింది, ఆ వల కాదు ఇస్కరియోతు యూదాకు కావాల్సింది. ఆ వల ఎవరికి కావాలి అని అంటే అది యోసేపు కావాలి. ఇస్కరియోతు యూదాకి ఏ వల కావాలి అని అంటే డబ్బు అనేటటువంటి వల కావాలి. ఈ వయసులో ఆయన ఏం చేసుకుంటాడు అమ్మాయిల్ని, అందుకే ఈ వయసులో ఏ వల వేయాలో ఆ వల వేస్తాడండి. ఎవరికి ఏ వయసులో ఏది వేయాలో అది వేసేస్తాడు అపవాది. ఎందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వల అనేటటువంటిది వాడే వేస్తాడు అపవాది అన్నటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఆ మాట మనం చూద్దాం. హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనం, అది 15వ వచనం అండి. 15 ఫస్ట్ చాప్టర్ 15 వర్స్. ఒకసారి చూద్దామమ్మా. హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనం 15. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి వాడు ఉన్నాడు. కాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలకు వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూడండి, వాడు వలలో కూర్చుకొని సంతోషపడి అంటున్నాడు. చూడండి, అంటే వలలో పడిపోతే ఒక చేప ఎలాగైతే వలలో పడిపోయినప్పుడు సంతోషపడతారో అలాగే దేవుని పిల్లలైనటువంటి మనం ఎవరైనా వాని వలలో చిక్కుబడిపోతే వాడు సంతోషపడిపోతాడండి. ఆకానేమో కొంచెం బంగారుకి కొంచెం వెండికి ఒక వస్త్రానికి పడిపోతే అలాగే మన బైబిల్ ఇంకొక ఆయన కనపడతాడు. మనం ఎప్పుడైనా సరే పాత నిబంధన గ్రంథంలో దేవుడు మాట్లాడేటప్పుడు ఏమని చెబుతాడంటే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అంటాడు ఆయన. యాక్చువల్లీ మామూలుగా యాకోబు ప్లేస్లో ఎవరు ఉండాలంటే ఏశావు ఉండాలి. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, ఏశావు దేవుడును అని చెప్పాలి మామూలుగా అయితే. కానీ దాని ఇంత మంచి పదము ఎవరు పోగొట్టుకున్నారు అంటే ఏశావు పోగొట్టుకున్నాడు. దేవుడు ఈయనని పిలవాలి, ఆ స్థానంలో ఏశావు ఉండాలి. అక్కడ లేకుండా పోవడానికి గల కారణం ఏంటంటే పెద్ద ఏం ఆశపడలేదండి, కొంచెం చిక్కుడుగాయ కూర అంతే. ఎర్రగా ఉన్నటువంటి ఆ కూర కోసం పడిపోయాడండి. ఏంటి పడిపోయాడా? ఆహారం లేదంటే ఏదో చెప్పాల్సింది, మళ్ళీ పెడతాను నీకు, నీ ఆహారం తమ్ముడు నీకు ఇస్తాను లేరా, రేపు తీసుకొచ్చి అనాల్సింది పోయామన్నాడంటే. యాకోబు గారు కూడా టైం చూసి ఏమని చెప్పాడు చూడండి. ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి అంటే కేవలము ఒక చిన్న కూర కోసమని, కొద్దిగా కూర కోసమని జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అయితే ఆయన గురించి ఎన్నో చోట్ల ప్రస్తావింపబడుతూ ఏశావు లాంటి భ్రష్టుడు అని అంటాడండి. ఎందుకు అంటే ఆయనకిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వం చాలా విలువైనటువంటిది.
పరలోకపు తండ్రి దగ్గర యెహోవా దేవునికి మొట్టమొదటిగా జ్యేష్ఠుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన జ్యేష్ఠత్వాన్ని ఆయన నిలవబెట్టుకున్నాడు ఆయన. అందుకనే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జ్యేష్ఠుడు. ఆయన చేయవలసినటువంటి పనులన్నీ చేశాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు ఈరోజు యేసుక్రీస్తు వారు. అలాంటి జ్యేష్ఠత్వాన్ని భూమి మీద కాపాడుకోవలసినటువంటి ఆ వ్యక్తి కూర కోసమని పోగొట్టుకున్నాడంటండి. అంటే ఏ వల వేసిందంటే, ఇప్పుడు ఆకలితో ఉండిపోయాడు ఏశావు. ఈ ఆకలితో ఉన్నటువంటి ఏశావుకు నేను ఏం వేయాలి, ఏ వల వేయాలి అని ఆ వల వేశాడండి. ఇదే వల యేసుక్రీస్తు వారికి వేశాడా? వేశాడు. ఏశావుకు వేసిన వలనే యేసుక్రీస్తు వారికి కూడా వేశాడు. వాడు ఉపవాస దినాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా వాడు వచ్చి వేసినటువంటి వల ఏంటంటే, ఈ రాళ్లను రొట్టెలు చేసుకోవయ్యి అంటే ఆకలి అవుతుంది కాబట్టి ఈ బలహీన సమయంలో ఈయనకి విసిరేయాల్సినటువంటి వల ఇదేనని. ఒకదానికి పడిపోలేదు, ఇంకొక వల వేశాడు, ఇంకొక వల వేశాడు. నో, వెళ్ళిపోయాడు వాడు, పారిపోయాడు వాడు, ఇంకా అక్కడ ఉండలేకపోయాడు. మరి యోసేపు గారు విషయంలో మనం చూస్తే పోతిఫరు భార్య దగ్గర నుంచి పారిపోయాడు కదా. బైబిల్ ఏం చెప్పింది? అపవాదిని మీరు ఎదిరించండి, వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడు అని అన్నాడు. కానీ ఈయన పారిపోయాడంటే రెండు విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. పాపమును చూసి పారిపోయిన ఒకసారి అంటాడు, అపవాదిని ఎదిరించండి వాడు మీ యుద్ధ నుంచి పారిపోతాడండి. వాట్ ఇస్ ద డిఫరెంట్ ఇన్ బిట్వీన్? దానికి దీనికి ఏంటి అసలు తేడా ఏంటంటారు? అంటే మధ్యన ఏంటంట? ఒక దగ్గరేమో పారిపో అంటాడు, ఒక దగ్గరేమో ఎదిరించండి వాడు పారిపోతాడు అని అంటాడు. అంటే పారిపోయేది ఎప్పుడు అని అంటే, మనకు ఆత్మీయ స్థితిలో అంత గొప్పగా ఎదుగుదల లేనప్పుడు, వాక్యం అనేది మనది ఎక్కువగా లేనప్పుడు చిన్న చిన్న విషయాలలో మనం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు అయ్యో ఇక్కడ ఉండి పాపం చేసేదానికంటే పారిపోవడమే బెటర్ కదా అనేది, అది బెటరు. అందుకే ఎప్పుడైనా ఫ్రెండ్స్లో కొత్తగా బాప్తీసం తీసుకున్నటువంటి వారు ఒక నెల 2 నెలలు అయిపోయింది అనుకోండి, ఫ్రెండ్స్ ఏదైనా పార్టీ చేసుకుంటున్నారు అనుకోండి, పాత ఫ్రెండ్స్ అందరు వచ్చి రారా మాతో పాటు రావా పార్టీ చేసుకుందాం ఈ రోజు అని అంటారు. నేను రాను, బాప్తీసం తీసుకున్నాను అంటాడు ఈయన. నేను రాకూడదు, నేను బాప్తీసం ఏం కాదు, మా దగ్గర వచ్చి నువ్వు థమ్స్అప్ తాగుతుండ్రు అంతే, స్నాక్స్ అయి తింటూ థమ్స్అప్ తాగు, ఏం కాదని అంటాడు. సరే కదా అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అంతకుముందు తాగినది బాగా అలవాటు కదండి, ఆ స్మెల్, వాళ్ళు పోసుకునేది కలుపుకునేది సోడా ఆయన చూసినప్పుడు కొంచెం తాగనగానే బలహీనుడు కాబట్టి తాగేస్తాడు. సంపూర్ణ స్థితిలోనికి ఎప్పుడైతే వాక్యం వస్తుందో అప్పుడు ఎదిరించేయగలడు. నేను వచ్చినా కూర్చున్నా దాని బలహీనుడు కాడు. ఇదండి ఆ తేడా. వాక్యము మనను సంపూర్ణంగా ఉన్నప్పుడు, సంపూర్ణ పురుషులు ఆత్మీయంగా మనం డెవలప్ అయినప్పుడు అప్పుడు దాన్ని ఎదిరించగలం మనం. అందుకని యేసుక్రీస్తు వారి దగ్గర వాడు వలలు అన్ని వేసుకొని వచ్చినా అన్నిటిని కూడా తప్పించుకున్నాడు ఆయన. దాన్ని ఎదిరించేసేసి వాడే పారిపోయాడు. యేసుక్రీస్తు వారు చెబితే వాడు పారిపోయాడు, అపవాదిని జయించాడు, పారిపోయాడు. కానీ ఈయన పారిపోయాడు ఇక్కడ యేసేపు గారు. ఎందుకంటే ఇక్కడ ఉండటం వల్ల నేనెందుకు ఇంకా బలహీనుని కాకుండా ఉండగానే దేవునికి భయపడి నేను పారిపోవడమే. అది ఫస్ట్ దశలో ఉన్నప్పుడు, ఆత్మీయ స్థితిలో ఫస్ట్లో మనం ఉన్నప్పుడు బాప్తీసం తీసుకొని ఉన్న ఆ రోజులకు తేడా, వాక్యములు సీనియర్లు అయినప్పుడు అన్ని తెలిసినప్పుడు ఆ తేడా ఇదేనండి తేడా, అంతకంటే ఏం లేదు. దాన్ని చూసి పారిపోవాలి. వాడు వేసే వలలో మనం మాత్రం ఏమాత్రం చిక్కుపడుకోకుండా మనం పారిపోవాలని వాక్యం మనకు చల్లవిస్తూ ఉంది. అదే ఇక ఎవరెవరు ఏ భక్తులు ఎంతమంది పడిపోయారు చూడండి, ఎంతమంది భక్తులు మనకు పడిపోయారు. ఇక మనకందరికీ తెలిసిన ఒక జంట మనకు ఉంది, అననీయ సప్పీరాలు. ఆ జంట పెద్ద జంట అండి, అది మంచి జంట అండి. అప్పట్లో అపోస్తుల తొలినాళ్ళల్లో సంఘ స్థాపన జరిగినప్పుడు ఆ తొలి రోజులలో ఇప్పుడు ఏం జరిగిందంటే, అందరికంటే భూములు ఆస్తులు బాగా కలిగినటువంటి ఒక ఆయన మనకు కనపడతాడు. ఆయన అంత ఆస్తి ఆయన తీసుకొని వచ్చి అందరికీ పంచిపెట్టాడు. బర్నబా మిగులు ఆస్తిపరుడు ఆయన. అంత ఆస్తి తీసుకొని వచ్చి వాళ్ళ పాదాల దగ్గర పడేస్తాడండి. ఎవరి దగ్గర అంటే ఇదిగో వీళ్ళ అపోస్తుల పాదాల దగ్గర పడేస్తాడు. అప్పుడు వీరు కూడా అనుకున్నారు, ఎందుకంటే వారికి కలిగినటువంటి సమస్తాన్ని తీసుకొని వచ్చి అపోస్తుల పాదం దగ్గర, ఒకరికి 10,000 ఉండొచ్చు, ఒకరికి 1,00,000 రూపాయలు ఉండొచ్చు, ఒక 100 రూపాయలు ఉండొచ్చు, తీసుకొచ్చి ఆ దగ్గర పడేసినప్పుడు పాదాల దగ్గర. అంటే పాదాల దగ్గర పడేయడం అంటే దాంట్లో కూడా ఒక అర్థం ఉందండి. మనం ఆలోచన చేస్తే ఇలాగ చదువుకుంటూ వెళ్ళిపోతే ప్రతి దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, బస్సులో కానీ ఎక్కడైనా మనం వెళ్ళిపోతుంటే పెద్ద 100 రూపాయలు 500 కాదండి, 5 రూపాయలు కాయని కింద పడింది అనుకోండి, మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా, 5 రూపాయలు కాయని తీసుకొని ఇలాగ అనుకుంటుంటారు. దాన్ని కాళ్ళ దగ్గర పడితే దాన్ని తీసుకొని ఇలాగ అనుకుంటారు. వాళ్ళు 1,00,000 రూపాయలు భూమిని అంత అమ్మేసి తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? ఈ డబ్బును కాళ్ళతో తనేసేయాలండి. ఇది మనం పైన కూర్చోకూడదు. ఇది దాని అర్థం అది. అపోస్తుల పాదాల దగ్గర పడేశారంటే దాని అర్థం అది.
అక్కడ పడేసేశారు. ఇలా కళ్ళకద్దుకునేది కాదు మనకిది. అలాగ కళ్ళకద్దుకునేది అయితే 1000 రూపాయల నోటు మోదీ గారు ఏం చేశారు? అది చల్లదండి అని తీసేశాడు కదా. మరి దాన్ని ఏం చేశారు? అంతకు ముందుగా కళ్ళకద్దుకునే దానిని ఒక మోదీ గారు చెప్పిన వెంటనే రద్దు చేస్తే 10,000 రూపాయల నోటును ఏమైపోయింది? అది చిత్తు ఖాతాలకు పడేశారు రోడ్ల మీద. కొంతమంది టీ కాంచుకోవడానికి వాడుకున్నారు వాటిని. విలువ లేకుండా పోయింది. అలాంటి దానిని ఇలాగ అనుకుంటామా మనం? కదండి. అందుకే ఈ అననీయ సప్పీరాలు కాకుండా మిగతా వారందరూ కూడా ఏం చేశారంటే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల దగ్గర పడేసినప్పుడు సమానంగా పంచిపెట్టారండి. వాళ్ళకి ఉన్న వారికి లేని వారికి సమానంగా పంచిపెట్టారు అంట. ఇది ఐక్యమత్యం. ఇది ఒక యూనిటీ ఉండాలి క్రిస్టియానిటీలో అని చెప్పి. ఆ తర్వాత వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే మనకు కూడా ఉందండి, భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడు, మనకు కూడా ఉంది కదండి ఆస్తి. అంత పెద్ద బర్నబానే భూమి కలిగిన ఆయన అమ్మేసినప్పుడు మనం కూడా అమ్మేద్దామని అక్కడ ఉంటే ఊపు. ఎవరికైనా చర్చిలో ఉండేంత ఊపు ఇంటికి పోయిన తర్వాత ఉండదండి. అబ్బో చర్చిలో ఉన్న భక్తి, చర్చిలో ఉన్న అదంతా మనం మొత్తం అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేసేద్దాం అంటాం. కానీ గడప దాటిన వెంటనే కొంత మారిపోతాము. కారు ఎక్కిన తర్వాత కొంత మారిపోతాం. ఇంట్లోకి పోయిన తర్వాత కొంత మారిపోతాం. వారం అయిన తర్వాత ఇంకా మారిపోతాం. ఇంత తేడా ఉంటుంది. ఈవిడ కూడా అదే చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరు చూశారు, అంతమంది అమ్మేశారు కదండి, మనం అమ్మేద్దామండి. అప్పుడు భక్తులండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మేసేశారు. అమ్మేసి చేతికి తెచ్చుకున్న తర్వాత అర్థమైందండి. డబ్బులు చూశారు. ఊరికి ఎగ్జాంపుల్ కనుక్కుందాం, 1,00,000 రూపాయలు కనుక్కుందాం అమ్మేసింది. భూమిని చూసినప్పుడు మాత్రమే ఇచ్చేద్దాం అనుకున్నారు. చేతికి డబ్బులు వచ్చినప్పుడు మాత్రము ఇవ్వాలనిపించట్లేదండి. మనం కూడా ఎప్పుడైనా చూడండి, ఒక బెగ్గర ఉన్నారు అనుకోండి, రైల్లో మనం ట్రైన్లో వెళ్ళిపోతున్నప్పుడు బెగ్గర్స్ వస్తుంటారు. ఇలాగ మనం ప్యాకెట్లో చేయి పెట్టి ఇలా తీసినప్పుడు ఓ 20 రూపీస్ వచ్చింది అనుకోండి, ఏమంటాం? ఇస్తాం 20 రూపీస్. అమ్మో ఇలా చెయ్యికి చూడంగానే 20 రూపాయలు చిల్లర లేదుకోండి అంటాం మనం. ఎప్పుడు రావేలోడు మళ్ళీ చిల్లర లేదంటాం. 20 రూపాయలు చూస్తే వేయాలనిపించదు. ఇది ఎంత నిజమో ప్యాకెట్లో ఇలాగ తడుముకుంటూ పెట్టారనుకోండి, సండే సందా వేయడంలో 500 వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఏమండి, అందరికి చెప్తాం, లెక్చర్స్ ఇస్తాం, బలి చెప్తాం, వాక్యము చెప్పేవాళ్ళు కానీ వినేగాలు ఎవరైనా కానీ. పేద విధవరాలు మొత్తం వేసిందంటండి జీవనాపతి అంత అంటాం. కానీ చేతికి 500 తగిలిందో బాధపడిపోతామని ఇంక వేరే నోట్ లేదు. దాన్ని వెయ్యాలంటే చాలా బాధపడిపోతారు. షాపింగ్ ఒకసారి ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళేటప్పుడు, స్త్రీలు కానీ పిల్లలు కానీ షాపింగ్ వెళ్ళేటప్పుడు, మీ వాళ్ళ ఆయన ఎవరో కానీ లేండి 100 రూపాయలు ఇచ్చి బెంగళూరులో పండగ చేసుకుపో అన్నాడు. దానికి ఏమంటది? ఏదో 100 రూపాయలకు పండగ చేసుకోవాలా నేను? బెంగళూరులో ఏం షాపులో కొనాలి అంటే బయటికి వెళ్ళి స్త్రీలు షాపింగ్ చేయాలంటే 100 రూపాయలు చాలా తక్కువ. కానీ 100 రూపాయలు కానుక వేస్తున్నాం, సందా వేస్తున్నాం దేవుని కంటే, అబ్బో ఇలాగ చూపించేస్తాం, మరి అది ఎక్కువ. 100 రూపాయలు దేవునికి వేయడం ఎక్కువ, షాపింగ్కు మాత్రం చాలా తక్కువ. అది అంత తక్కువనా దేవుడు అంటే? ఇదే చేతికి రాకముందు ఒకలాగా మాట్లాడతాం, చేతికి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడతాం. అదే వంతని చెప్పాడు అనుకోండి, ఇవ్వాలి అని చెప్పేసి. నాకు బ్రదర్ ఏం చెప్పలేదండి ఇట్లాంటివి చెప్పమని. ఇందులో అవసరం కాబట్టి నేను చెప్తున్నాను, బైబిల్లో వచ్చింది కాబట్టి. బ్రదర్ ఇట్లాంటివి ఏమైనా చెప్పండి అని నాకు ఎప్పుడు చెప్పలేదు, నేను మాట్లాడను కూడా. సందర్భం కాబట్టి చెప్పాల్సినటువంటి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మనందరికీ మెరుగుగా ఉండాలని. కనుక దేవుని విషయంలో చేతికి వచ్చిన తర్వాత వేరు. కొంతమంది చెప్తారండి, కొన్ని సంఘాలు నేను చూశానండి, వాళ్ళకు 50,000 రూపాయల శాలరీ అంటే 5,000 రూపాయలు టెన్షన్కి ముందే తీసుకొని ఇస్తారండి. చేతికి వచ్చింది ఇది మాది కాదు, ఇది దేవుంది, ఇది దేవుని సేవకు అంటారు, పక్కన పెట్టేసేస్తారు దాన్ని. అస్సలు వాడుకోరండి, దాన్ని ముట్టుకోరండి. వాళ్ళకి ఏమైనా తక్కువైందంటే చాలా బాగుంటారు వాళ్ళు. 50,000 చేతికి రాగానే 5,000 అందులో నుంచి తీసి ఇవ్వాలంటే చేయి రాదండి. సేమ్ ఇదే అననీయ సప్పీరాలకి. అమ్మేద్దాం అనుకున్నప్పుడు బాగున్నారు, ఎప్పుడైతే చేతికి డబ్బులు వచ్చిందో దాన్ని చూసుకున్నప్పుడు ఇంత ఇవ్వాలా. అదే బర్నబా అనుకుంటే ఎలా ఉండేది? 1,00,000కే ఎలా కొంటే కోట్ల ఆస్తి అయింది. అలాగ పడేసేదే దాన్ని చూసుకోకుండా. వాళ్ళు ఇచ్చినటువంటి అంతే బాగా తిన్నారే, షేర్ చేసుకొని వీళ్ళు కూడా. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇవ్వాలనిపించినప్పుడు మనసు రాలేదండి, వేసేసాడండి వీరికి వల్ల. భార్య భర్తలకి ఇద్దరికి వేసేసేసాడు. ఇద్దరు ఒక కథ లేరు. ఇద్దరు ఏమి, రేపు వెళ్తున్నాం కదా పేతురు గారి దగ్గరికి, ఏం చెప్తావు? అసలే నీకు 100 దూలు ఎక్కువ, నిజాలు చెప్పేస్తాను నువ్వు గట్టిగా మాట్లాడితే. నేను చెప్పను. ఇద్దరండి, ఇద్దరు స్టేబుల్గా ఉన్నారండి అబద్ధం చెప్పడానికి.
అబద్ధం చెప్పడానికి చూడండి ఎంత ఇదిగా ఉన్నారు. ఇలాంటి వల వేసేసాడు వాళ్ళిద్దరికి, పడిపోయారు అంతే. అంత డబ్బులు ఇస్తారా? రేపు మీరు తగ్గిపోతే, వయసు తగ్గిపోతే ఎలానండి? కొంత దాచుకోండి, కొంత ఎత్తి పెట్టుకోవాలి కదా మీరు బతకాలంటే. అంతేనండి, కాస్త దాచుకున్నారు. పేతురు గారి దగ్గరికి వెళ్ళారు. ఇంతకేనా మీరు అమ్మితే? అప్పుడని తెలుసుకోవాలి కదా, ఇంతకేనా? ఎందుకు వచ్చిందబ్బా డౌటు? రిహార్సల్ చేసుకున్నారు కదా నిన్న మొన్న. ఇంతకేనండి. ఇంతకే. అబ్బా అబద్ధం ఎంత బాగా చెప్తున్నారండి, ఎంత బాగా చెప్తున్నారు. ఇంతకే పోయాడు అననీయ. ఆ తర్వాత సప్పీరాని పిలిచారు ఇంచుమించు 3 గంటలకు. ఒక మాట ఇప్పుడు ఇక్కడ ఒక సందర్భం బాగా ఆలోచిద్దాం మనం. భర్త చనిపోయిన తర్వాత భార్యకు కూడా చూపించకుండా భర్తను తీసుకెళ్లి బరియలు చేశారండి. వేరే రూట్లో తీసుకెళ్లి, లోపల నుంచి వేరే వేరే దారిలో తీసుకెళ్లిపోయి బరియలు చేసి వచ్చేసారు యవనస్తులు. భార్యకు తెలియదు అసలు ఏంటండి. ఇక్కడ ఎవరైనా హార్ట్ అటాక్తో ఇక్కడ ఎవరైనా చనిపోతే దుబాయ్లో ఉండేటటువంటి వాళ్ళను, వాళ్ళ పిల్లలు ఎవరు వచ్చినంత వరకు డెడ్ బాడీని పెడతారు. ఇలాగే ఇక్కడ చూడండి, తీసేసి పడేసేసేయండి. వాళ్ళ భార్య చూసేది లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఆమెది కదా చచ్చిపోయేదని. పేతురుకు భలే తెలుసండి, నెక్స్ట్ ఆవిడే ఇంకా ఇక్కడ చనిపోయేది. ఏంటి చూసేది ఆవిడ? నెక్స్ట్ రమ్మని చెప్పాడు. ఆవిడ లోపలికి వచ్చింది. లోపలికి రా. ఇంతకే అమ్మితేవా అమ్మా? మా ఆయన కనపడలేదు, ఏమన్నా మర్యాదలు చేస్తున్నారేమో, ఎక్కువ డబ్బులు ఇచ్చిందని అనుకున్నది. మా ఆయన ఇక్కడ కనపడలేదంటే లోపల వేసి మెస్తు ఏదో చేస్తున్నట్టుంటారు మా ఆయనకు అనుకుంది. కానీ బరియలు చేసి వచ్చారనే విషయం తెలియదు. ఇంతకేనా అమ్మా? ఎంతకే? మా ఆయన నిజమే అదే చెప్పి ఉంటాడు కాబట్టి ఎంతకే. ఏం ఆట అండి ఆట, ఏం ఆట ఆడారండి వీళ్ళు, బలి ఆడారండి ఆట. కానీ ఓడిపోయారు దేవుని దృష్టిలో. అబద్ధమైన ఆట బాగా ఆడారు కానీ ఓడిపోయారే. ఇద్దరికి మరణం. అప్పుడు అన్నాడు, చచ్చిపోయే ముందుగా ఒక మాట నీకు నిజం తెలియాలి. నీ పెనిమిటిని పాతి పెట్టి వచ్చినటువంటి ఆ యవనస్తున్న పాదాలు ఇంకా లోపలికి కూడా రాలే, గుమ్మము దగ్గరే ఉన్నాయి. ఎందుకమ్మా నువ్వు అబద్ధం ఆడుతున్నావు? భర్త తప్పు చేసినప్పుడు భార్య ఏకీభవించొద్దు చెప్పు. భార్య తప్పు చేసినప్పుడు భర్త ఏకీభవించొద్దు చెప్పండి. బైబిల్ అలా చెప్పలేదు కదా. మనకెందుకు ఇలాంటి ఆలోచన పుడుతుందంటే, ఒకరిలో ఒకరికైనా మంచి ఆలోచన పుట్టొచ్చు కదా. కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలకు వేసేస్తాడు వాడు వల, సంఘానికి వేసేస్తాడు వాడు వాళ్ళ వల. వ్యక్తి దొరికాడో గాలం వేసేస్తాడు, సంఘము దొరికిందో వల వేసేస్తాడు, ఇంకా పెద్ద సంఘం దొరికిందో ఉరులు వేసేస్తాడు వాడు. ఎట్టకేలకు అందరినీ పడగొట్టి చెడగొట్టి తాను పోయేటటువంటి పొందబోయే నరకాగ్నిలోనికి తీసుకువెళ్ళాలనేది వాని ప్లాన్. తన పిల్లలకు ఇవ్వబోయేటటువంటి ఆ మహారాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వానికి ఇష్టం లేదు. అందుకే వలలన్నీ తయారు చేసి పెట్టుకున్నాడు వాడు. ఆ వలలో మనం చిక్కుపోకూడదు. అందుకే ఈ మాటలు, అలాంటి వలలో మనం చిక్కుపడిపోకూడదు. ఎన్నో మాటలు ఇలాగ దేవుడు మన కోసం రాయించి పెట్టాడండి. ఈ భక్తుల జీవితాలన్నీ మనకు రాయించి పెట్టాడు. ఇక ఇస్కరియోతు యోధానండి, మనకు తెలుసు. దేనికండి? 3.5 సంవత్సరం యేసుతో ఉంటూ తింటూ తిరుగుతూ ఆయన చేసిన ఎన్నో గొప్ప సూచిక మహత్కార్యాలు చూశాడు. చనిపోయిన వారిని తిరిగి లేపడం చూశాడు. అన్ని చూసినటువంటి ఆయన అతని దగ్గర యేసుప్రభు అన్నాడు, సొమ్ము సంచి అతని దగ్గర ఉంది కాబట్టి అతను దొంగ అన్నాడు. ఏమో ట్రెజరీ ఆయన, ఆ శిష్యులలో ట్రెజరీ పోస్ట్ అయింది. వాళ్ళు వీళ్ళు ఇస్తున్నారు, సొమ్ము సంచి వేసుకుంటున్నాడు. అలాగే వేశాడు అనుకో, ఎవరైనా ఇచ్చారనుకో ఒక 500 రూపాయలు, అప్పుడు 500 లేదు చెబుతున్నాను, 500 ఇచ్చారనుకోండి, 400 దీంట్లోకి, 100 రూపాయలు ఆ సంచిలోకి. అతని దగ్గర సొమ్ము సంచి ఉన్నందున వాడు దొంగ అని అన్నాడు. చూడండి, ఫస్ట్ నుంచి తెలుసండి, మారిపోతాడేమో అని చూశాడండి. చివరి వరకు మారిపోలేదు. కానీ యేసు క్రీస్తు వారిని అప్పచెప్పడానికే 30 వెండి రూకలకు ఇతనమ్ముడు పోయాడు. యేసు నమ్మలా. యేసు వాల్యూ 30 వెండి రూకలు కాదు, ఇతడే అమ్ముడు పోయాడు 30 వెండి రూకలకు. అందుకే ఆ పేరు పెట్టుకోవడానికి కూడా ఏ పేరైనా పెట్టుకుంటారు. చూడండి, యూదా ఇస్కరియోతు అని ఎవరైనా పెట్టుకుంటాడు. ఎప్పుడైనా చూసారు మీరు? ఏ పేరైనా పెట్టుకుంటారు మనోళ్ళు, ఈ పేరు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోకూడదు? క్యారెక్టర్ అలాంటిదని చెప్పి పేరే పెట్టుకోకుంటే ఆయన క్యారెక్టర్ అందరూ పోషిస్తున్నారు, పేరు ఒకటే పెట్టుకోవాలి అంతే. క్యారెక్టర్ అందరూ ఇమిడిపోయారు. అనినే సప్పీరాలు ఉండిపోయారు, అవ్వమ్మలు ఉండిపోయారు, ఆదాములు గారు ఉండిపోయారు, అలాగనే ఆకాన్ గారు ఉండిపోయారు, అందరూ ఉండిపోయారు. ఇస్కరియోతు యూదాలు. పేరు ఒకటి మనకు నచ్చలే అంతే. ఎప్పుడు పెట్టుకోలేక పేర్లో ఏమైనా తప్పు ఉందా అండి? ఏం లేదే. యాకోబు అంటే మోసగాడని యాకోబు అని పెడుతున్నారే, జకోబ్ అని.
అతల్య అని ఎవరైనా పెట్టుకున్నారండి పేరు? పెట్టుకోరే. అమ్మో క్యారెక్టర్ మంచిది కాదండి అది. కొడుకును దుర్మార్గంగా పెంచిందండి అతల్య, అందుకు ఆ పేరు పెట్టుకోరు. ఏదో ఆ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడిన మనం ఏదో ఆశించిన దానిని మనం ఎందుకు ఆశించాలి చెప్పండి? నిజ క్రైస్తవులమైనటువంటి మనం దీన్ని మనం ఆశించకూడదు. అందుకే రాయించాడు దేవుడు ఆ భక్తుల జీవితాలను, పడిపోయిన భక్తుల జీవితాల గురించి మనకు రాశాడు. చూద్దాం ఆ మాట. ఎందుకు రాయించాడు దేవుడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము వారు ఆశించిన ప్రకారం. ఈ భక్తులందరూ పాత నిబంధనలో ఉన్నటువంటి వారు గాని, అననీయ సఫీరాలు కొత్త నిబంధన వారు గాని, అలాగే ఇస్కరియోతు యూదా గాని, వారు ఆశించినట్టుగా మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు. దేనిని ఆశించకూడదు? చెడ్డ వాటిని మనం ఆశించకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో, వద్దన్నాడో, ఆ వద్దన్న దానిని మనం ఆశించకూడదు అని మన కోసమని రాయించుతున్నాడు. వారు ఆశించారు. ఆకాను ఆశించాడు, ఆయన కుటుంబం పతనమైపోయింది. అవ్వ ఆశించింది, ఆదాము ఆశించాడు. పాపం ప్రవేశం చేసింది, రంగ ప్రవేశం ప్రపంచంలోనికి. ఏశావు ఆశించాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని వచ్చేసింది. ఈయన పేరు పోయిందండి, భ్రష్టుడు అన్నాడండి. వారు ఆశించిన వాళ్లకు ఇలాంటి పేర్లు పెట్టాడు దేవుడు, ఆశను చేసిన దానివల్ల. నిగ్రహించుకుంటే ఒక్క పూటకి ఏమన్నా ప్రాణం పోతుందా అండి ఆహారం తినకపోతే? కానీ నిగ్రహ శక్తి లేకుండా పోయింది. అందుకే దేవుడు వారిలాగా ఆశిస్తామేమోనని ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే ఆశ నిగ్రహం. మీకు ఉండవలసింది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఆశ అనేటటువంటిది మీకు కలుగుతుంది, కానీ నిగ్రహించుకునేటటువంటిది మీలో ఉండాలి అని మనకు క్రైస్తవ ప్రపంచానికి ఒక మాట రాయించాడు దేవుడు. వారు ఆశించినట్టుగా. ఎవరు ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ, అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వారు ఆశించినట్లుగా మీరు ఆశపడపాకండి అయ్యా, చెడుని మీరు ఆశించద్దండి అయ్యా అని దేవుడు మన కోసం ఒక మంచి మాటను రాయించాడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెబుతున్నాడు, ఓ కొరింథీ పట్టణస్థులారా, వారు ఆశించారయ్యా, మీరు ఆశించబాకండి అయ్యా. ఇలా పడిపోతారు, చెడిపోతారు, మీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతారు, పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. మీరు ఆశ పెట్టుకోబాకండి. ఇవన్నీ మీద ఆశ పెట్టుకోవద్దా? మరి దేని మీద మాకు ఆశ ఉండాలి? ఒక పాట చెప్పేసుకున్నాం. ఇప్పుడు దేని మీద మనకు ఆశ ఉండాలి? యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 26:8 వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొంచున్నాము. మా ప్రాణము నీ నామము నీ స్మరణను ఆశించుచున్నది. నీ స్మరణ, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. మన ప్రాణం ఏం ఆశించాలంట? ఏం చెప్పుకుంటున్నాడంట ఒకడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని ఒకటి చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ ప్రాణం ఏం చేస్తుంది? ఒక భక్తుడు అంటున్నాడు, ఏమని రాస్తున్నాడు? మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. ఎప్పుడు స్మరణ చేస్తున్నాలంటే ఆయన నామం, దేవుని నామాన్ని ఎప్పుడు స్మరణ చేస్తున్నారు. ఎందుకు స్మరణ చేయాలి? ఎప్పుడో ఎవరో ఏదో ఒక మంచి ఫుడ్ పెట్టాడని చెప్పి, ఎక్కడ ఏదైనా అలాంటి ఫుడ్ బిర్యానీ పెట్టారనుకో, అప్పుడు బలి పెట్టారండి వాళ్ళు, బలి ఉంది కదా అప్పుడు తిన్నప్పుడు అంటారు. అంతెందుకని ఒక టీ ఇచ్చారనుకోండి, బలి ఉన్నిందండి ఆవిడ చేసినప్పుడు, ఎప్పటికి చెప్పుకుంటుంటారు కదా దాని పేరు. అలాగనే దేవుడు చేసిన ఈ ప్రకృతిని మనం అనుభవిస్తున్నామే. ఆస్వాదించినప్పుడంతా, అనుభవించినప్పుడంతా, ఏ పండు తిన్నా, ఏ కాయగూర తిన్నా, ఏ గాలి పీల్చుకున్నా దీనంతటికి దేవుడే కారణం. కాబట్టి దేవుడిని మనం ఎప్పుడు స్మరణ చేస్తుండాలంట, ఆశ ఉండాలంట, స్మరణ చేయాలనే ఆశ అండి. ఇవన్నీ దోచుకోవాలన్న ఆశ కాదు, దేవుని స్మరణ ఇచ్చినటువంటి ఆయనను ఎప్పుడు స్మరణ తెచ్చుకుంటుండాలండి. ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఎప్పుడు స్మరణ చేసుకుంటుంటాం మనం. ఇన్ని ఇచ్చినటువంటి దేవుడిని మనం ఇంకెంత స్మరణ చేసుకోవాలి. ఇంకో మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం
ముగిస్తాను ఇంకా 2 మాటలు చూపించి. 10వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ఒక మాట. 10:28. ఆశ సంతోషము పుట్టించును, నీతిమంతుల భక్తిహీనుల ఆశ ఆశ భస్మము సంతోషము పుట్టించును. సంతోషము పుట్టించును. చూడండి, నీతిమంతులకు ఒక ఆశ ఉండాలంట, అది సంతోషాన్ని పుట్టించాలి. యూదా ఏం చేశాడు? ఆశపడ్డారు కానీ దుఃఖం పుట్టించింది, ఊరి వేసుకొని చచ్చిపోయాడు. ఏపిచ్చేసిందండి వాడి వల్ల. అంతే, నీతిమంతులుగా భక్తులుగా ఉన్నటువంటి వారికి ఆశ ఉండాలి. ఆ ఆశ మంచిదైతే, దేవునికి ఇష్టమైనటువంటి ఆశ అయితే అది ఏం పుట్టిస్తుంది అంటే సంతోషం పుట్టిస్తుంది. అందులో సంతోషం ఉండాలండి మన ఆశలో, అది దుఃఖం ఉండకూడదండి. ఆశపడతారు, ఏమేమో లంచాలు తీసుకుంటారు, పరుగు వాడిని దోచుకుంటారు, ఆ ఊరికనే వచ్చిందనేది దోచుకుంటారు. దోచుకున్న తర్వాత పోలీసులు వచ్చి పట్టుకుపోతారు దాన్ని. ఆ ఆశలో ఏముందంటే దుఃఖం ఉంది, ట్రాజెడీ ఉంది. కానీ ఈ ఆశలో ఏముందంటే సంతోషం ఉందండి. దేవుని మీద మనం ఆశ, దేవుని స్మరణ చేస్తే మనం ఆ విషయంలో ఆశ పెట్టుకొని ఉండాలంట. ఒక భక్తుడు అంటాడండి, ఈ భక్తుని ఆశ అసలు చాలా వెరైటీగా ఉంటుంది. అందరికీ తెలిసినటువంటిదే ఈ యొక్క పదం, మనకు అందరికీ తెలిసిందే. ఈ భక్తుని యొక్క ఆశను మనం చూద్దాం. ఎలాంటి భక్తుడు అయినా ఒక ఆశ చెప్తాడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 1:23వ వచనం. ఈ రెంటి మధ్యను ఇరుకొనబడి ఉన్నాను, పౌలు గారు రాస్తున్నారు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అబ్బబ్బా, ఏంటండి ఆశ? నేను ఇప్పుడే వెళ్ళిపోయి క్రీస్తుతో ఉండాలని ఆశ ఉంది అంటే క్రీస్తుతో ఉండాలంటే ఇక్కడ క్రీస్తున్నాడా? లేడు కదా. ఈ లోకంలో క్రీస్తు వారు లేరు కదా. క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాల ఆశ ఉందంటే చావాలని ఆశ ఉందంట. ఎప్పుడు పోతాడండి? క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలంటే చనిపోయిన తర్వాతనే కదా వెళ్తాడు. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతికినటువంటి వాళ్ళం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అంటే ఈ శరీరములో నుంచి ఆత్మ వెళ్ళిపోవాలంటే చావు అంటున్నాము. అంటే ఈయన ఏమైపోవాలనుకుంటున్నాడంట? నేను చనిపోయినా ప్లీజ్ డాక్టర్, ఎన్ని లక్షలైనా ఇస్తాను, నన్ను బ్రతికించు డాక్టర్ అంటాం మనం. ఆయన అంటాడు నాకు వచ్చేస్తే నాకు మేలు అంటున్నాడు, ఆశపడుతున్నాడట. ఎందుకంటే నేను క్రీస్తుని చూస్తానండి, ఆయన చూడాలని నాకు ఆశ ఉందండి. ఎప్పుడో అనగా అప్పుడు దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు ఆ మాట విన్నాను, కింద పడిపోయాను. స్వీట్ వాయిస్, అది బాగుంది నాకు. అలాంటి ఎన్నో మాటలు వినాలని నాకు ఉందండి. ఆయన క్రీస్తు దగ్గరికి పోతే ఎంత వినొచ్చండి. ఆశ ఉంది. బంధువుల మీద లేదా? లోకం మీద లేదా? నో, దేని మీద నాకు లేదు. నాకు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలని ఉందండి. ఇక్కడ ఈ జూమ్ కాల్లో జాయిన్ అయినటువంటి మీరందరూ కూడా నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళాలని ఉందండి రాత్రి అంటారా? అమ్మో, ఇంకేమన్నానా అండి? క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే శరీరంలో నుంచి వెళ్ళిపోవాలి మనం. ఈ ఆశ ఉండాలండి మనలో. క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలన్నటువంటి ఆశ మనలో ఉండాలండి. ఆ ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ ఎప్పుడైతే ఉంటుందో లోకం ఎప్పుడు కూడా ఆశపడమండి. ఇంకా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆశ ఎప్పుడైతే ఉంటుందో అది నీతిమంతునికి అది సంతోషాన్ని ఇస్తుందంట చనిపోయిన తర్వాత. ఇంక లోకంలో ఏముంటుందండి? అందుకే ఎంత ఆస్తి ఉన్నా అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు, భక్తులందరూ కూడా దీని వైపు చూసుకోలేదండి. పైననే చూశారు వాళ్ళు. ఎప్పుడు పైన ఉన్న దేవుని వైపు చూడాలనుకున్నారు. ఎందుకు? స్టెఫన్ గారు చనిపోయేటప్పుడు ఎవరిని చూశారు చెప్పండి? అదిగో తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉన్నారు అంటున్నాడు చూడండి. అంటే ఇప్పుడు వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్తానని, వాళ్ళని కలుసుకుంటానని చెప్పడమేనండి దాని అర్థము. ఆయన ఆశ కొడుతుంటే, రక్తం కారిపోతుంటే స్టెఫన్ గారికి ఇప్పుడు అంటాడు, వీరు చేసేది ఏంటో వీళ్ళకి తెలియదు కానీ నాకు యేసుక్రీస్తు కనపడుతున్నాడు. ఈ దెబ్బలు వాళ్ళకి నొప్పే లేదండి. క్రీస్తు కనపడుతుంటే ఇవన్నీ నొప్పే లేదండి. పోని ప్రాణం. ఎందుకంటే డైరెక్ట్గా నా యేసు దగ్గరికి వెళ్ళిపోతాను. యేసు గురించి యేసుని గురించి అయితే నేను ప్రకటన చేస్తున్నాను, బ్రతుకుతున్నాను. ఆ యేసు దగ్గరికి వెళ్ళిపోవడం కంటే నాకేం కావాలని. అది భక్తుల యొక్క నిరీక్షణ.
యేసును మన ముందు పెట్టుకొని ఉంటే మన గురి, అందుకే యేసు వైపు చూచు గురిని మదిని నిలుచు విశ్వాస పందెమందు ఓపికతో పరిగెత్తాలంట. మన గురి ఆయన వైపు చూస్తూనే, గురి ఆయన వైపు చూస్తూనే లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ. అందుకే లోకాన్ని చూస్తామో ఆశ కలిగేస్తుందండి. వారి లాంటి బట్టలు, వారి లాంటి నగలు, వారి లాంటి షూ, వారి లాంటి బంగ్లా, అన్ని ఇతరుల వారిలాగా ఉండాలి, వారిలాగా ఎన్ని అప్పులైనా కానీ, ఇన్స్టాల్మెంట్లు ఎన్నైనా తెచ్చుకుందాం, వారిలాగా ఉండాలి. ఇది పోవాలి మనలో. ఇతరులలాగా అనుకోకూడదండి. అందుకే పౌలు గారు అంటారు, నేను ఎవరిలాగా లేను, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు ఆయన. నిజమైన భక్తుడు లోకాన్ని చూడనటువంటి ఎవడైనా క్రీస్తును పోలి నడుచుకుంటాడు, క్రీస్తును చూస్తాడు, క్రీస్తును ఆదర్శవంతంగా పెట్టుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, డేర్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్, నేను ఒకటే చెప్తున్నాను మీకు, లోకం వైపు మనం చూడుకోకుండా, లోక ఆశల వైపు చూడుకోకుండా పడిపోతామండి. అందుకే దేవుని వైపు చూద్దాం. పేతురు గారు యేసుక్రీస్తు వారి వైపు చూసినంత వరకు సముద్రంలో నడిచాడు, అలలు చూశాడు, మునిగిపోయాడు. మనం ఆయన వైపు చూద్దాం. ఆశ అనేది పడకుండా ఉందాం. ఉండొచ్చు కానీ ఏముండాలన్నాడు? నిగ్రహం. ఉండొచ్చు ఆశ, కానీ నిగ్రహం అనే శక్తి ఉండమనుకు ఉండాలి. కనుక చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 106:14 కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 14 ఒకసారి చూద్దామండి. 106:14 అరణ్యములో బహుగా ఆశించిరి, వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. అదే చదివించారు ఇక్కడ. అదే మనకి కొరింథీ రాసిన పత్రిక 10:6లో కూడా అదే ఉంటుంది. వారు ఆశించారు అరణ్యంలో, అందరూ నాశనం అయిపోయారు. ఈ ప్రపంచం అరణ్యం లాంటిదే. దీనిలో మనం ఏది ఆశపడకుండా ఉండాలి మనకు. అందుకే యూదా రాసిన పత్రికలో, ఇది యేసుక్రీస్తు వారి సహోదరుడు అండి. ఈ పత్రిక యూదా యూద కాదు, యేసుక్రీస్తు వారి సహోదరుడు రాసినటువంటి పత్రిక ఇది. ఆయనకు మళ్ళీ యేసుక్రీస్తు తర్వాత మళ్ళీ సహోదరుడు ఉన్నారు. ఆ సహోదరుడు రాసినటువంటి పత్రిక అది ఒకటే అధ్యాయం ఉంటుంది. డైరెక్ట్ 16వ వచనంలో చూద్దాం ఒకసారి. డైరెక్ట్ గా 16వ వచనంలో ఒకసారి చూద్దాం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు ఏం చేస్తారంట అండి? మన ఇంటికి వచ్చినప్పుడు, అబ్బా మీరు బాగున్నారండి, పంచదార తక్కువైంది అనుకోని పక్కింటి ఆవిడ వచ్చినప్పుడు, మీరు ఈ రోజు ఎందుకు భలే అందంగా కనపడుతున్నారు అనగానే కప్పు అడిగితే 4 కప్పులు ఇస్తుంది పంచదార. కొనియాడటం, వాళ్ళ లాభం కోసమని కొనియాడతారంట మనల్ని. అంటే ముఖస్థుతి చేస్తారంట మనల్ని. అబ్బో మీ అంత గొప్పోళ్ళు లేరంటారంట. ఈ కూడా వాళ్ళనే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నల్లగా ఉన్నా కూడా మనకి భలే ఫెయిర్గా తెల్లగా ఉన్నారంటే ఎలా ఉంటుంది చెప్పండి మనకి. అప్పటికేమో మెలికలు తిరిగిపోవచ్చు బాగున్నామని. ఇది ఒక వలే. మీరు చాలా బాగుంటారండి, మీ అంత ఆస్తిపరులు లేరండి, మీలాగా బైక్ స్టైల్గా నడిపించే వాళ్ళు లేడండి, మీలాగా స్టైల్గా ఉండే, అబ్బో ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? ఇవన్నీ వాడు వేసే వలలు మనకు. చూడు దురాశలన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఇలాంటివన్నీ మనకు వేసేస్తాడు వాడు. చివరి మాట కీర్తన గ్రంథం 146:5 ముగిస్తాను, అయిపోయిందండి. 146వ అధ్యాయము కీర్తన గ్రంథం 5వ వచనం. 146వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరంటమ్మా? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనుడు వాడు ధన్యుడు. ఆ కాలంలో అదే చెప్పాడు. యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడంట, వానికి పరలోక రాజ్యం ఉంటుంది. అదే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు పౌలు గారు అంటే, క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ అండి. అదండి, పరలోకపు తండ్రి మీద మనకు ఆశ ఉండాలి, యేసుక్రీస్తు వారి మీద మనకు ఆశ ఉండాలి. ఆయన చూడాలి అని చూడాలంటే ఏం చేయాలంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆయన మనకిచ్చినటువంటి సమయంలో లోకాన్ని ఆశించక దేవుని వైపే చూస్తూ మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి మీద మన యొక్క ప్రాణం పెట్టుకొని, మన ఆశ పెట్టుకొని మనం ఉన్నట్లయితే ఆ యొక్క రాజ్యంలో మనం చేరిపోయేటటువంటి అవకాశం దేవుడు మనకు కలిగిస్తాడు. కనుక లోకములో ఉండేటటువంటిది అంతయు చెప్దాం, శరీరాశయు నేత్రాశ అండి. ఈ చాలా జాగ్రత్తగా ఈ యొక్క అవయవాలన్నిటిలో ఈ నేత్రములు అనేటటువంటి ఆర్గన్స్ చాలా మంచివి, చెడ్డవి కూడా, ఆశపడతాయి కూడా.
ఈ సర్వదేహానికి మాలిన్యం తీసుకొని వచ్చేది ఈ కళ్ళే కనుక వీటితో చూడడం అనేటటువంటిది వీలైనంత వరకు మనము చేసేసుకుందాం. ఒక టీవీ చూడమంటది, ముందుగానే మంచి చిన్న చిన్నయే జోకులు కదండి అంటది, తర్వాత చాలా చాలా బూతులు వస్తాయి. అది మన పిల్లలకు కూడా మనము చేయకోకుండా, అలవాటు చేయకోకుండా చిన్ననాటి నుండే మనం జాగ్రత్తగా ఉందాం. ఒక అసభ్యకరణ ఏదన్నా ఉంటే వస్తుంది ఒక మూవీలో కానీ దేంతో అంటే మన పిల్లల కళ్ళుని ఇలా మూసేస్తా, వద్దు చూడకూడదని. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు ఆశపడతాయ్యా, నువ్వు చూసే ఆశపడతావయ్యా. అందుకే ఆశపడి చెడిపోయినటువంటి వారందరి గురించి రాశారు. ఆశ పడుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోయినటువంటి భక్తుల గురించి రాశాడు. ఆశ అంటూ నాకుంటే అది దేవుని దగ్గరికి వెళ్ళిపోవడమేనని అంటున్నారే. ఆ భక్తులను మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని మనం కొనసాగించి నడిపించుకుంటాం. ఓకేనా? ఆశ. శనివారం రాగానే ఏముండాలి తెలుసా? ఆదివారం ఎప్పుడు వస్తుందా మటన్ తెచ్చుకోవడానికి కాదు, ఆరాధనలో పాల్గొని ఆ దేవాది దేవుడు నా కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చినటువంటి ఆ యేసుక్రీస్తు వారి బల్ల ఆరాధనలో పాల్గొని అది తీసుకొని ఈ సమాజానికి ఎప్పుడెప్పుడు చెప్పాలా, రేపు ఏమందిస్తాడో వాక్యము, ఆ వాక్యము పాస్టర్ గారు చెప్పే వాక్యం ఏది ఇస్తాడో నా ఆత్మీయ జీవితానికి, నా అభివృద్ధి కోసం, దానిని నేను వినాలని ఆశ ఉంది. ప్రభువా రేపు ఆదివారం వరకు బ్రతికిస్తారా? ఇదంటే మన జీవితంలో మనకు కావాల్సింది. అది దేవుని మీద ఆశ ఉండడం అంటే. ఇక్కడ ఆదివారం క్రమం తప్పకుండా, లేకపోతే ఇలాంటి యేసువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలకు మీ విలువైనటువంటి సత్యమైనటువంటి మాటలు చెప్పాము ఈ రాత్రి కాలంలో. వారి విని గ్రహించి వాటి ప్రకారంగా వారును మేము అందరం బ్రతుకులాగా లోకములో ఉన్నదంతయు మరి ఈ నేత్రాశ ఉంది కనుక ఆశపడి మేము పోకుండా, ఎందుకంటే ఈ ఆశ కల్పించేది ఆశకు సంబంధించినటువంటి వారందరికీ కూడా వల వేసి, ఎవరికి ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరతలు అనేటటువంటి వల వేసి మనం పడగొట్టి చెడగొట్టి నిత్య రాజ్యానికి వెళ్ళకోకుండా నిత్య నరకానికి తీసుకువెళ్ళేవాడు.